Friends, welcome to my YouTube channel. Today we are going to discuss about the poem My Mother, which was written by Rabindranath Tagore. Okay, which was written by Rabindranath Tagore. This is from 8th class first unit. Okay, first class 8th unit first class లోంచి ఈరోజు మనం బి రీడింగ్ మై మదర్ చూస్తున్నాము. సో ఈ పోయం రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అతను వాళ్ళ మదర్ని ఊహించుకుంటూ ఈ పోయం అనేది రాశారు. సో వన్స్ we will see about the poet here. Rabindranath Tagore, born in 1861 to 1941, is popularly known as Vishwakavi and Gurudev. So Rabindranath Tagore garini andaru Vishwakavi and Gurudev పేర్లతో కూడా తెలుసు అన్నమాట అతను. He was the founder of Shantiniketan and Experimental School. సో ఈయన శాంతినికేతన్ అనే ఎక్స్పెరిమెంటల్ స్కూల్కి ఫౌండర్ అనమాట రవీంద్రనాథ్ గారు. He was awarded the Nobel Prize in Literature for his Geetanjali. సో ఇంకా గీతాంజలి అనే నావెల్కి లిటరేచర్కి గాను రవీంద్రనాథ్ గారు నోబెల్ ప్రైజ్ అనేది అందుకున్నారు. ద సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్, ఈచ్ ఆఫ్ హిస్ పోఎమ్ రిఫ్లెక్ట్స్ ఇండియన్ విజన్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ మదర్ ల్యాండ్. సో అతని పోయమ్స్ అన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయి మన పైన అంటే మదర్ ల్యాండ్ అంటే మాతృభూమి పైన అతని లవ్ అండ్ విజన్ కనబడేలాగా అతని పోయమ్స్ అనేవి ఉంటాయంటాం. హీ ఈస్ కన్సిడర్డ్ ద వాయిస్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ స్పిరిచువలిజం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాయిస్ ఏదైతే వాళ్ళ నవలలు పోయట్స్ లిటరేచర్ ఏదైతే ఉంది అది ఇండియన్ గొప్పతనంగా మనం అందరం భావిస్తాం. ఓకే, సో మై మదర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అమ్మగారు అనమాట. ఇక్కడ అతను వాళ్ళ మదర్ని ఇమాజిన్ చేస్తూ ఈ పోయం అనేది మనకి ఇక్కడ రాశారు. సో వన్స్ విల్ సీ ద పోయం. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ ఓన్లీ సమ్ టైమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై ప్లే. A tune seems to hover over my playthings, the tune of some song that she used to hum while rocking my cradle. సో ఫస్ట్ స్టాన్సాలో ఏం చెప్తున్నారు అంటే మా మదర్ ఎలా ఉంటారో నాకు గుర్తులేదు, కానీ అప్పుడప్పుడు నేను ఆడుకుంటా కదా, ఆడుకునే మధ్యలో సో ఎ ట్యూన్ సీమ్స్ టు హోవర్. హోవర్ అంటే ఫ్లై అనమాట, గాల్లో తేలియాడుతున్నదాన్ని మనం హోవర్ అంటాం. ఎ ట్యూన్ సీమ్స్ టు హోవర్ ఓవర్ మై ప్లేథింగ్స్. సో ఎప్పుడైనా నేను ఆడుకునే బొమ్మలు ఇలా పైకి ఎగిరినప్పుడు నాకు ఆడేటప్పుడు నాకు ఒక సాంగ్ అనేది వినిపిస్తుంది. ఆ సాంగ్ ఏంటిది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఏదైతే నా క్రెడిల్ అంటే నా ఊయల ఊపుతూ నాకు జోలపాట పాడేవారో అది నాకు గుర్తొస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్. మా మదర్ ఎలా ఉంటారో నాకు గుర్తులేదు. బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్, ఆటమ్ సీజన్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే వింటర్కి సమ్మర్కి మధ్యలో వచ్చేదాన్ని మనం ఆటమ్ అంటాం. ఓకే, ఆ పువ్వులు పూస్తూ ఉంటాయి అప్పుడు ఎర్లీ మార్నింగ్. సో ఆ టైంలో అనమాట. ద స్మెల్ ఆఫ్ షూలీ ఫ్లవర్స్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్. ద సెంట్ ఆఫ్ ద మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్ కమ్స్ టు మీ యాజ్ ద సెంట్ ఆఫ్ మై మదర్. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడి వరకు అయితే అతను వాళ్ళ మదర్ హమ్ చేసే సాంగ్ గురించి అతను ఆడుకున్నప్పుడు అది గుర్తొస్తుంది నా ఉయ్యలు ఊగుతున్నప్పుడు అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ వాళ్ళ మదర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని అంటే నాకు అసలు మా మదర్ ఎలా ఉంటారో గుర్తులేదు, కానీ ఆటమ్ సీజన్లో మార్నింగ్ ఫ్లవర్స్, ఒక మంచి ఫ్లవర్ స్మెల్ గాల్లో ఎలా వస్తుందో, లేదంటే ఇంకా ద సెంట్ ఆఫ్ మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్. సో మార్నింగ్ టెంపుల్లో ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో కమ్స్ టు మీ యాజ్ ద సెంట్ ఆఫ్ మై మదర్. సో ఆ రూపంలో మా అమ్మగారు నా దగ్గరికి వచ్చినట్టుగా నాకు ఉంటుంది. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ only when my bedroom window I send my eyes into the blue of the distant sky. I feel that the stillness of my mother's gaze on my face has spread all over the sky. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటే మా మదర్ ఎలా ఉంటారో నాకు గుర్తులేదు, కానీ ఎప్పుడైనా నేను నా బెడ్రూమ్లో, సో ఇక్కడ మనకి పిక్చర్ ఉంది, వీ కెన్ సీ హియర్ ఇన్ ద పిక్చర్ సీన్. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విండో ఓపెన్ చేసి చూస్తున్నారు. అతను ఎక్కడ చూస్తున్నారు అంటే ఆ బ్లూ కలర్లో చాలా దూరంగా ఉన్న స్కై ఏదైతే ఉందో అక్కడ చూస్తున్నారు. సో అక్కడ అతనికి ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళ అమ్మగారు ఇంకా అతని వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఆన్ మై ఫేస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై. సో ఆ స్కై అంతా మా అమ్మగారే నన్ను చూస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది అని ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆకాశం అంతా వాళ్ళ అమ్మగారే నిండిపోయి ఉండి అతన్ని చూస్తున్నట్టుగా అతనికి అనిపిస్తుంది. ఇంకా అతను ఆడుకునేటప్పుడు ఏదైనా ట్యూన్ వినిపిస్తే వాళ్ళ అమ్మగారు అతను ఊయల ఊపినప్పుడు అతనికి ఏదైతే హమ్ చేసేదో ఆ సాంగ్ గుర్తొస్తుంది. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ స్మెల్ వచ్చినప్పుడు అండ్ ఇంకా మార్నింగ్ టెంపుల్లో వచ్చే స్మెల్ వచ్చినప్పుడు అతనికి రవీంద్రనాథ్ గారికి వాళ్ళ అమ్మగారు గుర్తొస్తారు.
So it was a cute composition by Rabindranath Tagore garu. I hope you understand the poem. Please like, share and subscribe my channel. Thank you.